మొదటిగా నీకోసం ప్రాణం పెట్టిన ప్రేమ. ఈ లోకంలో మన కోసం ఎవరైనా ఏమైనా చేశారో అని చూసినట్లయితే తల్లిదండ్రులు మన కోసము ఎన్నో కష్టాలను భరించి మనల్ని పెద్ద చేస్తే తల్లి నవమాసాలు మోసి తన శరీరమంతా వేదనను భరించి బిడ్డలను కంటుంది. కానీ నేటి దినంలో తల్లిదండ్రుల ప్రేమ సైతము మార్పు చెందుతుంది. కన్న తండ్రులే బిడ్డల్ని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. పాడు చేస్తున్నారు. వారి భవిష్యత్తును నాశనం అనేది చేస్తున్నారు. తల్లిదండ్రుల భవిష్యత్తు అనేది పిల్లలపైన ఉండదు. పిల్లల భవిష్యత్తు అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. తల్లిదండ్రుల యొక్క బాధ్యత అయినప్పుడు, ఆ బాధ్యతని వీళ్ళేం చేయాల? నిర్వర్తించాల. కానీ ఈ యొక్క నేటి యొక్క కాలంలోనే తల్లిదండ్రులే పిల్లలపైన ఏం చేస్తున్నారు? అఘాత్యాలనేది చేస్తున్నారు. ఒక పిల్లల భవిష్యత్తులనేది ఏం చేస్తున్నారు? నాశనం చేస్తున్నారు. కాబట్టి ఆ నాశనం కొరకు మనము తల్లిదండ్రుల ప్రేమ కూడా మనం ఏం చేయకూడదు ఈ లోకంలో ఉంచుకోకూడదు. ఎవరు ప్రేమ శాశ్వతంగా ఉంటుంది మనకి? ఎవరు ప్రేమ మనకి శాశ్వతంగా ఉంటుందంటే, అయితే ఇంకెవరు కూడా మన కోసము వారి అహంభావమును చంపుకోవడము, మన కోసము హరిన కష్టపడటము, మన కోసం త్యాగం చేయడము, మన శాపమును, పాపమును భరించడము చూడలేము. కానీ మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మన కోసము పాపముగా మారారు. మన శాపాన్ని తొలగించుటకు శాపముగా అయ్యారు. మన దరిద్రతను తీసివేయుటకు దారిద్రుడు అయినారు. మరి ఈ ప్రేమను గురించి తెలుసుకున్నామా? అలాగే ఈ ప్రేమకు విలువ ఇస్తున్నామా? మనము ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 వచనంలో ఉంటుంది. క్రీస్తు మన కోసము శాపమే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. గలితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడాయను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వది. క్రీస్తు మన నిమిత్తము దారిద్రుడాయను. ఎవరైనా మనల్ని దారిద్రపు మోహమని, అపశకునమని, అరిష్టమని లోకస్తులు ఎవరైనా అంటుంటే చాలా బాధపడతాము. అలాగే మనకి బాధ అనేది అనిపిస్తుంది. మన దారిద్ర్యంను బట్టి నేను మరీ ఇంత హీనంగా ఉన్నానేంటి? నా పరిస్థితి ఏంటి? ఇలా ఉంది. ఇలాంటి దారుణమైన మాటలు వినాల్సి వస్తుందని చాలా అనుమానాలు, అవమానాలను మనము భరిస్తూ ఉంటాం. అవిధేయంగా మనల్ని పేద స్థితిని నిస్సహాయంగా చూసి ఎవరైనా అధికారులు లేదా నాయకులు ప్రఖ్యాతిగాంచిన వారుగా మనకు సహాయం చేయుటకు మనల్ని పలకరించుటకు ముందుకు వస్తే, అబ్బా! వీళ్ళకి ఎంత తగ్గింపు కదా అని ఉబ్బిస్తాము లేదా సంతోషిస్తాం. మన యందు ఎవరైనా తగ్గి ఉన్నారంటే వాళ్ళు ఒకటి నటిస్తున్నారు, 2 వాళ్ళు నిజంగానే వాళ్ళు ఏముంది విశ్వాసం అనేది ఉందని మనం అనుకోవాలి. కానీ సాధారణంగా ఒక మనుషుడు తగ్గి ఉండడము అసాధ్యము. అందుకే మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా! ఆయన ధనవంతుడై ఉండియు మీరు తాన దరిద్రం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దారిద్రుడాయనని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. అయితే లోకంలో ఉన్న లోకస్తులచే అపహాస్యం చేయబడుతున్న మన కోసము ఐశ్వర్యవంతుడైన మహామిత్రుడైన దేవుడు దిగి వస్తే మనము ఎంత ధన్యులమో గ్రహించావా? నీ నిమిత్తము నీ దేవుడే దారిద్రుడయ్యాక ఇంక ఎవరో నిన్ను దారిద్రుడన్న ఒక విషయాన్ని నువ్వేం చేయకూడదు, పట్టించుకోకూడదు. మన కోసం దారిద్రుడైన దేవుడిని మనం ఏం చేయాలా? మనం గ్రహించి ఆయనలో విశ్వాసం కలిగి ఉండాలని ఆన్సర్. ఇక 4వది, ఇదే అనుకూల సమయము. కొన్నేళ్ల క్రితము గ్రీసు దేశాన్ని అన్వయించిన అనే రాజు పాలించెను. అతడు బహు స్వార్థపరుడు. ప్రజల అవసరం, ఇబ్బందులను గూర్చి ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. ఎల్లప్పుడూ వినోదముగా గడుపుచు బాగుగా తినుచు ఉండవలనని అతని నిమిత్తము, అతని తత్వము, అలాగే అతని యొక్క స్వభావము. భవిష్యత్తును గూర్చి ఆలోచించుట అతని దృష్టిలో తెలివి తక్కువ. కావున ప్రజలు అతనిని ద్వేషించబడ్డారు. ఆ తుదుకు వారిలో కొందరు అతనిని హత్యకు కుట్ర చేస్తున్నారు. కాబట్టి దూరమున ఎదెస్సు పట్టణంలో గల అతని మిత్రునికి ఈ కుట్ర విషయమును తెలిసెను. వెంటనే రాజుకు సమాచారం తెలిసిన ప్రకారము ఈయనని వెంటాడి వధించడానికి ప్రయత్నిస్తారని ఈ విషయం ఆయనకి తెలుసుకున్నప్పుడు, ఆ దినమున ఆ సమయమున గూర్చిన ఒక విషయం తెలిసిందేమంటే,
ఇదే అనుకూల సమయమని ఆ రాజు అనుకున్నాడు. ఎందుకంటే అంతవరకు ఆ రాజుగా ఉంటున్న ఆ వ్యక్తి ఆయన ప్రజలను ఆయన ఏం చేయలేదు, పట్టించుకోలేదు. ఆయన ప్రజలను ఆయన ఒక భవిష్యత్తుని చూడలేదు. ఈయన స్వార్థం అనేది చూసుకుంటూ వెళ్ళిపోయినాడు ఎవరు? ఆ రాజు అనే వ్యక్తి. కాబట్టి ఏ ఒక్క మనుషుడు కానీ ఆయన స్వార్థం చూసుకోకూడదు. ఎందుకంటే సమయం అందరికీ ఒకేలా ఉండదు కాబట్టి, రాజు చేసిన తప్పు మనం గూడా చేయకూడదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమంటే, "మీరు సర్వలోకానికి వెళ్లి మీరేం చేయండి? సువార్తను ప్రకటించండి" అన్నప్పుడు, రాజులా మనం ఒకే మన స్వార్థంలో మనం చూసుకోకూడదు. అన్యజనులకి, అలాగే ఈ లోకంలో ఉంటున్న వాళ్ళందరికీ మనము ఇదే అనుకూల సమయమని వాళ్ళకి చెప్పి యేసుక్రీస్తు నామంలో వాళ్ళు ఏం తీసుకోవాలని చెప్పాలా? మీరు మారుమనస్సు పొంది బాప్తిసం తీసుకున్నట్లయితే మీరు రక్షింపబడతారని మనము వాళ్ళకి తెలియజేయాలి. అదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఈ యొక్క సందర్భం అనేది మనకి తెలియజేస్తుంది. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనకేముంటుందంటే, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక మనం ప్రతి ఒక్క సమయంలో మనం ఏం చేసుకోవాలని ఉంటుంది? సద్వినియోగం చేసుకోవాలా. అందుకే ప్రతి ఒక్క సమయము మనకు అనుకూలమే. ఇది ఎన్నోది? ఎన్నైనా తెలీదు. ఇప్పుడు ఐదోది పోల్చుకోకు. ఇతరులతో పోల్చుకోకు. అనేక సార్లు మనలో అనేక మంది దేవుని పనిలో ఏదో ఒక విధముగా సహకరిస్తూ కోకు. ఇతరులతో పోల్చుకోకు. అనేక సార్లు మనలో అనేక మంది దేవుని పనిలో ఏదో ఒక విధముగా సహకరిస్తూ ఉన్నప్పటికీ కూడా నాదేముంది, నేను చేసేది చాలా చిన్న పని. మీలా నేను చేయలేకపోతున్నాను లేదా వారిలా నేను చేయలేకపోతున్నాను అంటూ ఇతరులతో పోల్చుకొని నిరాశపడుతూ, బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని దృష్టిలో అందరము సమానమే. ప్రార్థించేవారు ఎంత ముఖ్యమో, పాటలు పాడేవారు, సువార్త చేసేవారు కూడా అంతే ముఖ్యము. నయమానునికి దైవజనుడైన ఎలీషా గురించి చెప్పిన పసిపాప ఏలియాకు అత్యధ్యము ఇచ్చిన సరైపేతు విధురాలు వెగులు వారిని దాచిపెట్టిన రాహాబు రెండో కానుకలు ఇచ్చిన బీద విధురాలు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అత్యాసక్తితో ప్రార్థించిన సంఘము పేతురు యోహానును సువార్త పని చేయనీయకుండా అడ్డుపడినప్పుడు ప్రార్థించిన చిన్న గుంపు 5 రొట్టెలు 2 చేపలు ప్రభువు చేతికి ఇచ్చిన బాబు పంచిపెట్టిన శిష్యులు ఇలా ప్రభు పనిలో వాడబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకి విలువైన వారే. వారు దేవుని దృష్టిలో ఆయన పనిలో ఆయన రాజ్యం నిమిత్తము వాడబడిన వారే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు ఒకని గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగవచ్చెను, వాడు తన ఫలము పోగొట్టుకునేవాడు నిక్షేమగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో ఉంటుంది. అలాగే యుద్ధమునకు పోయిన వాని భాగంతము సమాని వద్ద నిలిచి వాని భాగము అంతే అని వాడుకు మాటేబి అందరూ సమానముగా పాలు పొందుకొందురు గదా. మొదటి సామెయేలు 30 అధ్యాయం 24వ వచనం. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఇది మనకి తెలియజేస్తుంది. అంటే మనము మన పాత్ర అనేది దేవుని విషయంలో ఎప్పటికీ విలువగానే ఉంటుంది. ఇతరులతో మనం ఎప్పుడు ఏం చేయకూడదు? పోల్చుకోకూడదు. మీరు చేసే సేవ, మీరు చేసే పని ఎవరికి నచ్చాలా? దేవునికి నచ్చాలా అనేది మనము గ్రహించుకోవాలా. అలాగే నీ బలహీనతల్లో ప్రభువుపై ఉంచుము. అనేక సార్లు మనుషులు మనలో ఉన్న బలహీనతలను చూసి అసహించుకుంటారు, హేళన చేస్తారు, నీకు చేత కాదు అంటూ చులకనగా చూస్తారు. ఆరోగ్యాన్ని బట్టి, చదువును బట్టి, మన మనస్తత్వం బట్టి, రంగును బట్టి, ఇంటిని బట్టి, హోదాను బట్టి అనేకులు తక్కువగా చూస్తూ ఉంటారు. అదే విధముగా కొందరు ఇంకొన్ని బలహీనతలు నోటి దురాశతను, కోపం, శరీర అవయముల లోపంతో ఉంటే అట్టి బలహీనతలను బట్టి కూడా నిందిస్తూ ఉంటారు. పలకరించేటప్పుడు కూడా ఒక మనుషుల్ని బలహీనతలతో కూడా వాళ్ళు పలకరించే ఒక విధంగా చూస్తారు. కానీ మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు అని మన గ్రంథంలో ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో. అయితే దేవుడు మాత్రమే మనుషుల వలె వంటి వాడు కాడు. చూపించు అపహాస్యం చేయవారు కానీ మన బలహీనతలను బట్టి మనకు సహాయం చేసేవారు మన తండ్రైన దేవుడు. తన చెయ్యి అందిస్తారు, ప్రేమ చూపిస్తారు, ఆదరిస్తారు, ఓదారుస్తారు, హత్తుకుంటారు. కాబట్టి మన బలహీనతల్లో మన తండ్రైన దేవుని మనము